హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన యొక్క ప్రభుత్వం వారు అదిరిపోయి శుభవార్త తీసుకువచ్చారండి. సో అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాలకు సంబంధించిన డబ్బులు ఏ తేదీన జమ చేస్తారు అనే దానిపై స్పష్టత అయితే ఇచ్చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే కేంద్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సంబంధించి ప్రభుత్వం వారు శుభవార్త తీసుకువచ్చారండి. సో అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు విడుదల తేదీని కూడా ఖరారు చేశారు. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎన్నికల సమయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఈకేవైసీ చేసుకొని ఉన్నారో ఆ రైతులకు, అలాగే కౌలు రైతులకు, అటవీ భూమి, దేవాదాయ భూములు సాగు చేసే రైతులకు కూడా ఈ పథకం వర్తింపజేస్తున్నాము అని చెప్పడం జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అంటే గనక మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 20వ విడత డబ్బులు ఏ తేదీన జమ చేస్తారో అదే తేదీన అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయడం జరుగుతుంది. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు కూడా ఏపీ సర్కార్ నుంచి మనకు శుభవార్త అయితే తీసుకువచ్చారండి. ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు. ఒకసారి వివరాల్లోకి వెళ్తే రైతన్నలకు ఏటా 20,000 రూపాయలు అందించే అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెల చివరిలో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ఈ నెలాఖరులోనే జమ కానుండగా అదే రోజు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000 రూపాయలతో కలిపి ఏపీ ప్రభుత్వం అదనంగా 5,000 జమ చేయనుంది. తదుపరి రెండవ విడత అక్టోబర్ నెలలో విడుదల చేయనున్నారు. ఆ రెండవ విడతలో 7,000 రూపాయలు జమ చేస్తారు. అలాగే మూడో విడతలో జనవరిలో అయితే విడుదల చేస్తారు. జనవరిలో మూడో విడత 6,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరులో అంటే మనకు జూన్ 25 నుంచి 28వ తారీఖు మధ్యలో అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని మన యొక్క ప్రభుత్వం వారు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మనకు ఒకవేళ కొన్ని కారణాల చేత ఏదైనా సమస్య వస్తే ఇది డిలే అయితే గనక మనకు జూలై నెలలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే మనకి ఇక్కడైతే ఈ నెల చివరిలో అయితే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని కూడా చెప్పడం జరిగింది. సో రైతులందరూ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడతకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ రైతులందరూ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే జమ చేస్తారు. సో ఒకేసారి 2 పథకాలను అమలు చేస్తారు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 2,000 రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన 5,000 రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తారు. అయితే మనకు రెండవ విడత అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అక్టోబర్ నెలలో విడుదల చేస్తారు. ఆ విడతలో మనకు 7,000 రూపాయలు జమ చేస్తారు అని కూడా చెప్పడం జరిగింది. అలాగే మనకు మూడో విడత అన్నదాత సుఖీభవ పథకంను మనకు జనవరి నెలలో అయితే విడుదల చేస్తారు. 6,000 రూపాయలు ఖాతాల్లో జమ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఈకేవైసీ అనేది చేసుకొని ఉన్నారో, వారి యొక్క పంటను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకొని ఉన్నారో ఆ రైతులందరికీ కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ చేయడం జరుగుతుంది. సో ఈ రైతులతో పాటుగా గుర్తింపు కార్డు ఉన్నటువంటి రైతులతో పాటుగా కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తింపజేస్తున్నారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సో రీసెంట్గానే మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రిలీజ్ చేశారు. కాబట్టి మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఖరీఫ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాబట్టి పెట్టుబడి సాయంగా 20,000 రూపాయలు అందజేస్తామన్నారు. మొదటి విడత 5,000 రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి కలిపి మొత్తం 7,000 రూపాయలు అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుంది.
అలాగే మీరు గనక అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా, మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు జమ అవుతాయా లేదా అని కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఒకవేళ మీరు కనుక మొబైల్ ఉంటే కనుక మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. లేదంటే రైతు సేవా కేంద్రాలలోనూ లేకపోతే మీ సేవా కేంద్రాలలో ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో లేకపోతే మీ యొక్క పరిధిలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళినట్లయితే మీ ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళినట్లయితే కనుక మీకు పూర్తి వివరాలు అయితే వాళ్ళు తెలియజేస్తారు. అలాగే మీ గుర్తింపు కార్డు కూడా తెలియజేస్తారు. సో మనకు ప్రతి ఒక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా గుర్తింపు కార్డులు అయితే ఇస్తున్నారండి. సో మనకు చిన్న ఏటీఎం సైజ్ కార్డుల రూపంలో అయితే ఇది పొందుపరుస్తున్నారు. సో దాని ద్వారా రైతుల పూర్తి వివరాలు, భూమికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా దానిలో పొందుపరిచేందుకు మన యొక్క ప్రభుత్వం వారు అన్నీ సిద్ధం చేస్తున్నారు. సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.